హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఒక 2 మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా పొదరిల్లు సీరియల్ అయితే మీకోసం ముందుగానే, అంటే నైట్ వస్తుంది సీరియల్, మీకోసం అయితే నేను ముందుగానే ఇట్లా యూట్యూబ్లో అనేది పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే ఇలా శైలు అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కేశవతో. ఇంకా కేశవ వాళ్ళ ఇంట్లో కేశవ కూడా బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మహాలక్ష్మి కన్నా ఇంకా చూసి ఓకే నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. ఇక్కడ శైలు ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళన్నీ వినేసి ఓ గోల చేసేసి పేరెంట్స్కి చెప్పి బయటికి పిలిచి, అది ఇంకా మన మాట వినట్లేదు, ఫోన్ మాట్లాడుతూనే ఉంది వాడితో, అసలు మీరు చెప్తారా చెప్పరా అని చెప్పేసి చాలా గొడవ చేస్తూ ఉంటారు శైలు అమ్మ నాన్న అయితే. ఏంటండి ఇంకా దానికి పెళ్లి చేస్తారా చేయరా, అది ఇంకా వాడినే ప్రేమిస్తుంది అని చెప్పి శైలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని బాగా తిడుతూ ఉంటుంది. అప్పుడే పెళ్ళ అని శైలు వాళ్ళ నాన్న అంటాడు. మరి ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తారో, అది వాడితో వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేస్తారా, మీరు అర్జెంటుగా పెళ్లి సంబంధాలు చూడండి, పెళ్లి చేయాలి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది శైలు వాళ్ళమ్మ. ఈ లోపల కొద్దిగా ఫ్లిప్కార్ట్ గురించి కొంచెం యాడ్ వస్తూ ఉంటుంది. మహాలక్ష్మి ఇంటి కోసం ఫ్లిప్కార్ట్లో మంచి ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను కన్నా అని చెప్పి, చూడు ఎంత బాగున్నాయో అని. కన్నా మహాలక్ష్మి ఇద్దరు ఇంటికి కావాల్సినవి ఆర్డర్ పెట్టిన మహాలక్ష్మి ఫ్లిప్కార్ట్లో చూస్తూ ఉంటారు. ఏమొచ్చినాయా ఏంటి, చాలా బాగున్నాయి వదిన అని కన్నా చెప్తూ ఉంటాడు. అవునరా, ఫ్లిప్కార్ట్లో ఏవైనా బాగుంటాయి, మంచిగా వస్తాయి ఏదైనా సరే, చూడు ఇవి ఎంత బాగున్నాయో అవి ఎంత బాగున్నాయి అని మహాలక్ష్మి అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది కన్నాకి. ఇంకా రెడీ అయిపోతుంది లైసెన్స్ కోసం బయలుదేరడానికి. మహాలక్ష్మి అందరికీ చెప్తూ ఉంటుంది, పెద్దికి అందరికీ ఈరోజు లైసెన్స్కి వెళ్తున్నాను, నాకు తప్పకుండా వస్తుంది అది ఇది అని చెప్తుంది. ఇక్కడ ఏడిపిస్తూ ఉంటాడు చక్రి ఏమో, మీకు లైసెన్సా ఈరోజే వస్తుందా, మీకు సరిగ్గా బండి నడపడమే రాదు, ఇంకా మీకు లైసెన్స్ కూడా వస్తుందా అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. సో అలా అనమాకరా అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు పెద్దీను కేశవ వీళ్ళు. సరేలే అమ్మ జాగ్రత్త, ఆల్ ద బెస్ట్ వదిన, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ అని ముగ్గురు చెప్తూ ఉంటారు. ఇంకా సరే నాకు ఖచ్చితంగా లైసెన్స్ వస్తుందా రాదా అని చెప్పి మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తప్పకుండా నీకు లైసెన్స్ వస్తుందమ్మా, నువ్వేమి కంగారు పడకు అని చెప్తారు. సరే అని చెప్పి ఇంకా బయలుదేరతారనమాట. బయలుదేరి వెళ్తారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇలా రాగానే తుమ్ముతాడనమాట నారాయణ. ఇదేంటి, నేనేమో మంచిగా నాకు లైసెన్స్ కావాలని వెళ్తుంటే మీరేంటి ఇలా తుమ్మారంటే, అవునా నీకు లైసెన్సా, నీకు బండి వచ్చేసిందా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడేమో శైలు ఏమో బయలుదేరుతుంది కాలేజీకి. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళడానికి ఏం లేదని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ లాక్కొని ఫోన్ అయితే శైలుది పగలు కొట్టేస్తుంది. ఇంట్లో కూర్చో, నీకు పెళ్లి చేస్తాం, నువ్వెందుకు వాడితో ఫోన్లు మాట్లాడుతున్నావు, మాకు ఇష్టం లేకపోయినా వద్దని చెప్తున్నాను అంటే, నేను చచ్చిపోతాను కానీ వాడిని మాత్రం పెళ్లి చేసుకొని, ఎవరిని పెళ్లి చేసుకొని, నేను కేశవాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శైలు అంటుంది. నువ్వు కూడా చచ్చిపోయినా పర్వాలేదు, మేము మాత్రం చచ్చిన కేశవాకి ఇచ్చి పెళ్లి చేయము, ఆ మెకానిక్ గాడికి అస్సలు పెళ్లి చేయమని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటారు. ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. శైలు ఫోన్ ఏమో పని చేయదు, అలా చూసుకుంటూ ఉంటుంది. ఇక బృందావనం వచ్చేస్తుంది మళ్ళీ సీరియల్. ఇక్కడ నారాయణ ఓకే పూజలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ లేనిది దేవుడిని ఓకే పూజిస్తూ ఉంటాడు. ఇంకా దేవుడే ఆశ్చర్యమైపోయి దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూపిస్తారు. ఏంటిరా ఇందా నుంచి పువ్వులు వేసేస్తున్నావు నా మీద ఎందుకని అంటే, స్వామి మా మహాలక్ష్మికి లైసెన్స్ రావాలి, మళ్ళీ ఇప్పుడు లైసెన్స్ రాలేదనుకో, ఇదిగో నువ్వు నేను వెళ్ళేటప్పుడు తుమ్మావు, నీ మూలనే నాకు లైసెన్స్ రాలేదని అంటది అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా నారాయణ అయితే అవునా అని చెప్పి కొంతసేపు అక్కడ దేవుడే మాట్లాడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. పూజలు చేస్తాడు, బంతి పువ్వులు ఓకే దేవుడి మీద వేసేస్తాడు. ఏంట్రా నువ్వు నా మీద పువ్వులు వేసేస్తున్నావు, ఏంటి నీ బాధ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టు కొద్దిగా అక్కడ ఫన్నీ మూమెంట్ క్రియేట్ చేస్తాడు. ఎప్పుడూ లేనిది దేవుడికి పూజ చేయడం ఇదంతా కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద ఏమో నువ్వు జాగ్రత్తగా వెళ్ళారా అమ్మ, నీకు అంత మంచిగా జరుగుతుంది అని అంటారు. ఇక్కడ ఇంకా కారేశ్వర్ని తెలుసుకొని అయితే మహాలక్ష్మి చక్రి కారేశ్వర్ ముగ్గురు కూడా ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి రాగానే చూస్తే ఏంటంటే అక్కడ
ఆ సర్టిఫికేట్ లైసెన్స్ ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఆయనే. అంతకుముందు గుద్దేసింది మహాలక్ష్మి ఆయన్నే అనమాట. ముక్కు చితుకుపోద్ది. సరే వెళ్ళి లైన్లో నిలబడమంటే వెళ్ళి ఆయన్ని చూసి వెనక్కి వచ్చేస్తుంది మహాలక్ష్మి. ఏంటండి వెనక్కి వచ్చేసారని అడిగితే, చక్రి ఇదిగోండి నేను మొన్న యాక్సిడెంట్ చేశాను కదా, ఆయనే ఆ ఇన్స్పెక్టర్, ఇప్పుడు నాకు లైసెన్స్ ఖచ్చితంగా రావు అని అంటే అప్పుడు ఒక ఐడియా ఇస్తాడు. ఇదిగోండి ఈ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి లైన్లో నుంచొని నిలబడండి, మీరెవరో అతనికి తెలియదు అని అంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి నిలబడుతుంది. అయినా సరే హెల్మెట్ తీయాలి, మీరు మిమ్మల్ని చూడాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. అంటే తప్పదా, తీయాల్సిందేనా అని తీసి షాక్ అయిపోతాడు ఆ లైసెన్స్ ఇచ్చే ఇన్స్పెక్టర్. ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత, ఏంటి నువ్వు నన్ను యాక్సిడెంట్ చేసావు, నీకు అస్సలు నేను ఇవ్వను, నీకు బండి తోలడం రాదు, నీకు నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి ఓ గొడవ చేస్తూ ఉంటాడు. అప్పుడు చక్రి వచ్చి సర్ది చెప్తాడు. ఆమె ఒక పేద కుటుంబరాలు, ఆమెకి వేసుకుంటాకి ఒక డ్రెస్, అలానే బట్టలు ఉతికేయడానికి ఒక డ్రెస్ మాత్రమే ఉంటుంది. 2 డ్రెస్సులే. చాలా పేదరికంలో ఉంది, చాలా పేద ఆవిడ. అందుకే నేనే స్కూటీ కొనిపెట్టి ఇలా నేర్పిస్తున్నాను అని ఏవేవో కహానీలు చెప్పి జాలి పడేలా చేస్తాడు ఆ ఇన్స్పెక్టర్ని. సరే అయితే ఇంత పేదగా గుండె కాబట్టి, అంటే ఇంత పేదరాలు కాబట్టి నేను ఒక ఛాన్స్ ఇస్తాను, ఆ ఒక్క ఛాన్స్లోనే కంప్లీట్ చేయాలి రైడ్ అనేది, అప్పుడే నీకు లైసెన్స్ వచ్చేలా చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అని అంటాడు. సరే అని చెప్పి మహాలక్ష్మి ఒక్క ఛాన్స్లోనే మొత్తం కరెక్ట్గా వెళ్ళిద్ది ఆ లైన్లో. ఇంకా కంగ్రాట్స్ చెప్పి అందరూ లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఇచ్చిన తర్వాత, అమ్మ నువ్వు మద్దించి ఉద్యోగం చేసి ఆ మంచి ఉద్యోగం చేసిన డబ్బులతో నువ్వు మంచిగా 4 జతలు బట్టలు కొనుక్కో అంటాడు ఆ ఇన్స్పెక్టర్. సరే సార్, నేను చాలా పేదరాల్ని, నాకు అసలు దిక్కు లేదు, ఒంటి మీద వేసుకుంటాకు ఒక జత బట్టలు, అలానే ఉతుక్కుంటాకి ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. సో రేపటిది అయిపోతుంది సీరియల్. రేపటి దాంట్లో ఏం జరుగుతుంది అని అంటే, మహాలక్ష్మి అయితే ఇట్లా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది, అంటే ఆఫీస్కి వెళ్ళడానికి నడుస్తూ ఉంటుంది. ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చేసి ఏడిపిస్తూ ఉంటారు. పంచమహాలక్ష్మి అని ఏడిపిస్తూ ఉంటారు. ఏంటి అనే దగ్గరికి వెళ్తూ ఉంటే, నువ్వు 5 మొగోళ్ళు నిన్న ఇంట్లో ఉంటున్నావు కదా, నిన్ను అలానే అంటారు, నిన్ను ఇంకేమంటారు అని చెప్పి చాలా ఏడిపిస్తూ ఉంటారు మహాలక్ష్మిని. అలా మహాలక్ష్మి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే తన చున్నీని లాగేస్తే చాలా దూరం వరకు అలానే పరిగెడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా సరే చున్నీ వదలరు. ఆఖరికి ఒక బురదలో పడిపోయి ఉంటుంది మహాలక్ష్మి. అయితే చాలా కోపంగా, చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా సరే ఏమనదు. ఫస్ట్ అయితే చెంపదెబ్బ కొట్టిద్ది. ఇంకా అసలు ఎలా రియాక్ట్ అయ్యారు మన బృందావనంలో ఈ 5 మెంబర్స్, ఇంకేం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్.